హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో అందరూ బాగున్నారా? సో మనం ఈరోజు డే 3లో మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో మనం అయితే ఈరోజు డే 3 కదా. లాస్ట్ వీడియోలో వచ్చేసి మన దిగువ అహోబిలంలో ఉన్న టెంపుల్ కవర్ చేసాము. నెక్స్ట్ డే 2లో వచ్చేసి మన ఎగువ అహోబిలంలో ఉన్న టెంపుల్, నెక్స్ట్ పాములేటి అంటే పావన నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా. సో అక్కడ నుంచి ఫారెస్ట్లో బైవాక్ అంటే నడుచుకుంటూ వెళ్ళాము. 5 కిలోమీటర్ల డిస్టెన్స్ అది. సో ఆ వీడియోలు ఎవరన్నా చూడకపోతే అవి కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఫారెస్ట్ ఏరియా, అడవిలో 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. సో అది కాక జీప్లో కూడా వెళ్ళొచ్చు. సో మనం ఇటు నడకదారిన వెళ్ళామన్నమాట పాములేటి నరసింహస్వామికి గుడికి. సో ఆ 2 వీడియోలు మీకు చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. సో ఈరోజు వచ్చేసి మెయిన్ వీడియో ఉగ్రస్తంభం, ఫేమస్, చాలా మహిమ గల, చాలా ఫేమస్ అయిన ఉగ్రస్తంభం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడే జ్వాల నరసింహస్వామి గుడి కూడా ఉంది అక్కడ కిందనే. సో అక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి ఉగ్రస్తంభంకి. సో అక్కడికి కూడా నాకు తెలిసి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అంటున్నారు, కానీ సో అంత క్లారిటీ లేదు. సో మనం వెళ్తాం కదా, సో చెప్తాను ఎంత దూరం వస్తుందని చెప్పేసి. సో నేను నా వైఫ్ ఇద్దరం వెళ్తున్నాము. నిన్న యాక్చువల్గా పాములేటి నరసింహస్వామికి గుడికి వెళ్ళి 5 కిలోమీటర్స్ వెళ్ళి మొత్తం 10 కిలోమీటర్లు నడిచేసరికి నాకైతే ఒళ్ళు పులిసిపోయింది. ఇప్పటికి కూడా బాడీ పెయిన్స్ ఉన్నాయి, కాళ్ళ నొప్పులు మొత్తం వచ్చేస్తున్నాయి. సో టిఫిన్ చేసి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఒకటి వేసుకొని ఇక బయలుదేరడమే. మీకు అక్కడి నుంచి రూట్ చూపిస్తాను. మళ్ళీ మనం ఎగువ అహోబిలంకి వెళ్ళాలి. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వెళ్తే పాములేటి నరసింహస్వామి గుడికి వెళ్తాము మెట్ల ద్వారా. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఉగ్రస్తంభంకి వెళ్తాము. సో మీకు రూట్ మ్యాప్ చూపిస్తాను, లొకేషన్ చూపిస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. అర్థమైందా? ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి. ఇంకా ఈరోజు సాటర్డే కదా, జనాలు కూడా ఎక్కువ వస్తారని అనుకుంటున్నాను నేను. సో వీడియో చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కానీ, మంచి ట్రావెల్ వీడియోస్ కానీ, మంచి ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్ కానీ మన ఛానల్లో వస్తాయి. సో వెళ్దాం పదండి. ఓకే గాయస్, ఫైనల్గా అయితే మనం ఎగువ అహోబిలంకి అయితే వచ్చాము. మన రూమ్ వచ్చేసి దిగువ అహోబిలం కదా. సో అక్కడ నుంచి 8 కిలోమీటర్లు ఎగువ అహోబిలంకి అయితే రావాలి. కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా మన ఎగువ అహోబిలంకి వెళ్ళే దగ్గరలో ఉన్నప్పుడు బయట పార్కింగ్ ఇది. సో ఇవాళ శనివారం కదా, సో వెహికల్స్ అనేది 1 కిలోమీటర్ ముందే ఆపేస్తారన్నమాట సెక్యూరిటీ. ఎందుకంటే వెహికల్స్ కొంచెం లోపల రష్ అవుతుందని చెప్పేసి లోపల ఆపేస్తారు. సో ఇక్కడ మనం బండి పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇది సెక్యూరిటీ గేట్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ కానీ 1 కిలోమీటర్ కానీ మనం నడుచుకుంటూ వెళ్ళాలా. పదండి వెళ్దాం. ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే. దగ్గరికి వచ్చేసింది. ఒక 1/2 కిలోమీటర్ కానీ అంతే, ఒక 1/2 కిలోమీటర్ పైన నడవాలి అక్కడ సెక్యూరిటీ దగ్గర నుంచి. ఇవాళ సాటర్డే కదా, సో బిజీగా ఉంటుందని చెప్పేసి సో ఈ వెహికల్స్ అనేది రానివ్వరు. ఈ దారిలోనే ఇలా వంట చేసుకుంటారు. ఇలా ట్రిప్ వేసుకొని వస్తారు ఒక 10 మంది 15 మంది. ఇక్కడే వంట చేసుకొని ఇక్కడ దేవుడికి ఇచ్చేస్తారు కొంతమంది. పైన పాములేటి నరసింహస్వామి ఉన్నారు కదా, అటువైపు కూడా ఇటే వెళ్తారు. సో ఇలా ట్రిప్లు వేసుకొని వస్తారన్నమాట. ఇలా వ్యాన్ మాట్లాడుకొని అందరు కలిసి వస్తారన్నమాట. ఇక్కడే వంట చేసుకొని అందరు కలిసి వెళ్ళిపోతారన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, లాంగ్ నుంచి. చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. చూడండి హిల్స్. లక్ష్మీ నరసింహస్వామికి ఆ పేరుకి, ఆయన అవతారానికి తగ్గట్టుగా ఉంటుంది. ఈ అహోబిలం అనేది కరెక్ట్గా సెట్ అవుద్ది. ఈ కొండలు, ఈ అడవి చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. ఈ ఘాట్ రోడ్లో భయంకరమైన కొండలు చూడండి, అసలు ఎంత ఎత్తుగా ఉన్నాయో. ఓకే గాయస్, మనమైతే దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఎగువ అహోబిలం అని. సో ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం నడవాలి. కొద్దిగా దగ్గరికి వచ్చాం ఆల్రెడీ. మనకి ఎదురుగా టెంపుల్ కనిపిస్తుందా, అది ఎగువ అహోబిలం. అక్కడికి వెళ్ళి మనం పైకి వెళ్దాం అనమాట. సో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి టాయిలెట్స్, వాష్రూమ్స్ ఉంటాయి ఇక్కడే.
మనం కొంచెం పైకి ఎక్కిన తర్వాత ఇలా వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫుల్గా వర్షం వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఒక వాటర్ కూడా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు చాలా బాగుంది లొకేషన్ అయితే, చూస్తున్నారు కదా. ఓకే, మనం అయితే ఇంకా పైకి వెళ్ళిపోదాం. సో పైకి ఎవరైనా వెళ్తుంటే ఉగ్రస్తంభంకి వెళ్తుండే ముందు అయితే ఇక్కడే టిఫిన్ చేసి వెళ్ళండి. సో పైన అయితే మనకి ఎక్కడ కూడా ఫుడ్ దొరకదు. వాటర్ ఫెసిలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో వాటర్ కానీ సరే ఫుడ్ కానీ ఇక్కడైతే క్యారీ చేసుకోండి, లేదంటే ఇక్కడే కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళిపోండి. ఈ బిల్డింగ్ మధ్యలో నుంచి వెళ్తాం. దారి అక్కడ రూట్ మ్యాప్ కనిపిస్తుందా, బోర్డు. ఇక్కడ నుంచి డోలీలు ఉంటాయండి. పెద్దవాళ్ళు ఎవరైనా లేకపోతే ఎక్కలేరు కదా పెద్దవాళ్ళు. సో అక్కడికి డోలీ ఉంటుంది, దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి, మాట్లాడుకోవాలి. 4,000 రూపాయలంట ఒక మనిషికి. తీసుకొస్తారు ఉగ్రస్తంభం దగ్గరికి. సో మనం ఇలా వెళ్ళిపోతాం. ఇలా లెఫ్ట్ సైడ్ స్టెప్స్. ఇది వచ్చేసి అన్నదాన సత్రం. ఇది నిత్య అన్నదానం ఉంటుంది. కాకపోతే ఏంటంటే 1 గంట వరకే ఉంటుంది. 1 గంట లోపు ముందు చెప్పాలి ఎవరికైనా అన్నం కావాలంటే. సో ముందుగా మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అరేంజ్ చేస్తారన్నమాట ఫుడ్ అనేది. సడన్గా కావాలంటే మనకి ఫుడ్ దొరకదు. సో ముందుగా చెప్తే అరేంజ్ చేస్తారన్నమాట. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళిపోతాం. సో గైస్, మనం అయితే పైకి వచ్చేసాం ఎగువ హోబెలంకి. పై మెట్లు పైకి ఎక్కిన తర్వాత ఆలయ ప్రాంగణం ఇలా ఉంటుంది. కొంచెం స్పేషియస్గా ఎవరైనా వచ్చినా సరే కొంచెం ఉండడానికి, టైం స్పెండ్ చేయడానికి ఇలా ఉంటుంది. మన టెంపుల్ బయట వ్యూ వచ్చేసి. సో ఇవాళ సాటర్డే కదా, రష్ అయితే చాలా బాగుంది. ఇది టెంపుల్ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో, అది టెంపుల్. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తాం అన్నమాట ఇక్కడ దర్శనం చేసుకొని. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా చిన్న దారి, సందులాగా ఉంది కదా. సో అది అక్కడ నుంచి మనం స్ట్రైట్గా లోపలికి వెళ్తాం. రైట్ సైడ్లో ఉన్న టెంపుల్కి కూడా అదే దారి, మన ఉగ్రస్తంభం వెళ్ళే దారి కూడా అదే. సో లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి కదా గొర్రెలు. సో అవి కూడా మన వీళ్ళు మొక్కుంటారు కదా, సో వాటి కోసం తెచ్చుకున్నాను అన్నమాట. సో మనం ఇలా స్ట్రైట్గా చిన్న సందు ఉంది కదా లోపలికి, గుహలాగా. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతాం అనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో చూసారా వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది లొకేషన్. ఇక్కడే మనకి భక్తులు అయితే స్నానాలు చేస్తారు, ఫ్రెష్ అయ్యి స్వామివారిని దర్శించడానికి వెళ్తారు. రైట్ సైడ్లో బోర్డు, లెఫ్ట్ సైడ్లో బోర్డు కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో చిన్న సందులాగా ఉంది కదా, అటువైపు అయితే దర్శనానికి వెళ్తారు. ఇక ఎగువ హోబెలంలో ఉన్న దర్శనానికి అయితే అటు వెళ్తారు. సో మనకి లెఫ్ట్ సైడ్లో ఐరన్ బ్రిడ్జ్ ఉంది కదా, అదే ఉగ్రస్తంభం. ఇటు చిన్న సందులాగా మెట్లు కనిపిస్తుంది సార్ మీకు ఎదురుగా. సో ఇటు పాములేటి నరసింహస్వామి టెంపుల్కి వెళ్తాం, ఇటు అడవిదారిలోంచి ఒక 5 కిలోమీటర్లు. సో ఆ దారి ఇది. మనం వెళ్ళేది ఉగ్రస్తంభం లెఫ్ట్ సైడ్, ఇలా ఐరన్ బ్రిడ్జ్ ఎక్కి వెళ్తాం. ఓకే గాయస్, ఇది మనం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం పైకి ఉగ్రస్తంభానికి. సో మీరైతే లొకేషన్స్ అయితే చూడండి, చాలా బాగుంటుంది లొకేషన్ వచ్చేసి. మనకి ఈ టెంపుల్ నుంచి ఒక దగ్గర ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, 2 కిలోమీటర్ల దారి ఉంటుందేమో మన జ్వాలానరసింహస్వామి టెంపుల్కి. అక్కడ నుంచి ఉగ్రస్తంభానికి ఒక 2 కిలోమీటర్ల దారి ఉంటుంది. ఇంచుమించు ఎస్టిమేషన్గా చెప్తున్నాను, నేను అంత పట్టించుకోలేదు డిస్టెన్స్ అనేది. సో ఆ జర్నీలో మనకి ఎంతసేపు పైకి వెళ్ళిపోతాం అని చెప్పేసి మనకి అరటం ఉంటుంది కదా. సో డిస్టెన్స్ కూడా మనం అంత తెలియదు. సో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, మొత్తం ఫారెస్ట్ ఏరియా, మొత్తం హిల్స్, మొత్తం కొండలు. సో చాలా బాగుంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, మీరైతే చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. లొకేషన్ చూస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక నది ఉంటుంది, చిన్న నది పాయలాగా. పైనుంచి మనకి మన ఉగ్రస్తంభం ఉంది కదా, అక్కడ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి పైకి కింద దాకా. మనకి ఫస్ట్ స్టార్టింగ్లో మనకి వాటర్ ఫాల్స్ చూపించా కదా, సో అక్కడికి వచ్చిన మన నది పాయ వస్తుంది కదా ఒక నీరులాగా, వాటర్ ఫాల్ లాగా. సో అదే పైనుంచి ఇక్కడ దాకా వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది లొకేషన్ అయితే, మీరు చూస్తూ ఉండండి. ఈ రైట్ సైడ్లో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్ లాగా, అది వచ్చేసి మన అప్పట్లో ఉన్న స్వాములు ఋషులు అనేది కాలక్షేపం చేసేవాళ్ళు అక్కడ. సో దానికోసం అక్కడ కట్టారనమాట అది.
పక్కన వాటర్ ఫాల్స్ స్నానాలు కానీ చాలా బాగుంటుంది అసలు. లొకేషన్ అయితే అసలు ఆసంగా ఉంటుంది. అసలు ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా ఒక టెంపుల్, అది వచ్చేసి బాలనరసింహస్వామి టెంపుల్. సో మనకి లెఫ్ట్ సైడ్లో ఇంకో వే ఉంటుంది, దానికి లెఫ్ట్ సైడ్లో. సో అటువైపు వచ్చేసి మలోలా నరసింహస్వామి ఉంటారు టెంపుల్కి. అక్కడి నుంచి ఒక 200 స్టెప్స్ అలా ఉంటాయి, 150 స్టెప్స్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మలోలా. మనం అయితే స్ట్రైట్కి వెళ్ళిపోతాం. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనం లాస్ట్లో మలోలాకి, మన లాస్ట్లో మనకి ఉగ్రస్తంభంకి అయిపోయిన తర్వాత దిగేటప్పుడు అటు దర్శనం మనకి మలోలాకి. ఇటు లెఫ్ట్ సైడ్ స్టెప్స్ కనిపిస్తుంది కదా అటువైపు మలోలాకి. మనం అటు కాకుండా రైట్ సైడ్లో వెళ్ళిపోతాం. అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, అది లెఫ్ట్ సైడ్లో. ఇది వచ్చేసి బాలనరసింహస్వామి టెంపుల్, ఇది ఎదురుగా మీకు కనిపిస్తుంది. మన రైట్ సైడ్లో వే బ్రిడ్జి ఉంది కదా, ఐరన్ బ్రిడ్జి, అక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోతాం ఇంకా ఉగ్రస్తంభానికి. మనకి దారిలో కూడా రైట్ సైడ్లో చిన్న చిన్న గుహలు కనిపిస్తాయి చూడండి మీకు ఎదురుగా. రైట్ సైడ్లో చిన్న చిన్న ఒక 2 గుహలు ఉంటాయి. అవి వచ్చేసి మనకి స్వాములు ఋషులు తపస్సు చేసేవాళ్ళు. ఈ గుహల్లో చిన్న గుహలు కనిపిస్తున్నాయి కదా, అవి తపస్సు చేసేవారంట స్వాములు ఋషులు వచ్చేసి అప్పట్లో. సో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లొకేషన్ అయితే చూసేయండి. మళ్ళీ నేను మీకు టెంపుల్ దగ్గరలో ఉన్నప్పుడైతే మీతో మళ్ళీ మాట్లాడతాను. సో వీడియో అయితే మొత్తం చూసేయండి, చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. జ్వాలనరసింహస్వామి టెంపుల్ ఫస్ట్ మనం వెళ్ళేది, తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఉగ్రస్తంభానికి దర్శనంకి వెళ్తాము. సో అది కూడా ఫుల్ ట్రెక్కింగ్ ఏరియా. సో మనం అయితే ఇక్కడ నుంచి వాటర్లో వెళ్ళిపోతాం. ఒక 1 కిలోమీటర్ అయితే మనం ఇలా నది పాయలోంచి వెళ్తాం. ఇలా వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి, మా దారిలో వాటిలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాము. ఒక 1 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది ఇది. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ మనకి స్టెప్స్ ఉంటాయి అన్నమాట, అయితే జ్వాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు. సో సగం దూరం అది, సగం దూరం ఇది ఉంటుంది వే అయితే. సో మీరైతే లొకేషన్ అయితే చూసండి, చాలా బాగుంటుంది. మళ్ళీ కలుస్తా. చూడండి చిన్నపిల్లలు మహా అయితే 10-12 సంవత్సరాలు ఉంటాయేమో. చిన్నపిల్లలు కూడా వచ్చారు. మ్యాక్సిమం వెళ్ళొచ్చు చిన్నపిల్లలు కూడా తీసుకురావచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో కేరింగ్గా తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఈ దారి అనేది కొంచెం లాంగ్ ఉంటుంది కదా. సో అది కాక జారిపోతూ ఉంటుంది వాటర్లో. సో కేరింగ్గా తీసుకెళ్తే చిన్నపిల్లలు కూడా రావచ్చు. థిక్ ఫారెస్ట్, దట్టమైన అడవి. మళ్ళీ కొన్ని దూరం అయితే స్టెప్స్ ఉన్నాయి. ఇది కొంచెం దూరం ఉంటుంది నాకు తెలిసి, కొంచెం దూరం తర్వాత స్టెప్స్ ఉండవు మామూలుగా. ఇంకా జ్వాల నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే ఫుల్ ట్రెక్కింగ్ ఉంటుంది. ఇక్కడకన్నా స్టెప్స్ ఉంటాయి కొంచెం, ఇక ఫుల్ ట్రెక్కింగ్ ఉంటుంది. కాసేపు కూర్చున్నాం ఇక్కడ, అలసిపోయాం బాగా ఇప్పటికే. ఆ రోడ్లోంచి, ఆ దారిలోంచి, రోడ్డు అని వస్తుంది నాకు దారి అది. యాక్చువల్గా అడవిలోంచి దారి కదా, నాకు వద్దాగా రోడ్డు అంటున్నాను. కానీ ఫుల్ అసలు మైండ్ బ్లాక్. ఆ దారి కూడా చాలా బాగుంది, అంత నది పారుతుంది. ఈ నది ఏంటంటే నది కూడా చరిత్ర ఉంది. నది మన సంవత్సరంలో 360 రోజులు పారుతానే ఉంటుందంట ఈ నది. ఇదేదో బంధ విమోచన నది అంటారంట ఈ నది పేరు. సో బంధ విమోచన నది అంటే బంధాలు వల్ల శాపం వల్ల శాపాలు తగులుతాయి చూసారా,
ఆ శాపం నుంచి విముక్తి కలగడానికి ఇక్కడ స్నానం చేస్తే, ఇక్కడ నీళ్ళు వాటర్ యూజ్ చేసుకుంటే ఆ శాపం అనేది పోతుందని చెప్పేసి మన పూర్వీకుల చరిత్ర అనేది ఉంది, రాసింది. ఇప్పుడు కూడా నేను కన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో నిజమేనంట. సో మీరు కనుక వస్తే తప్పకుండా స్నానం చేయండి, లేదంటే వాటర్ కనీసం మీదనే చల్లుకోండి. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి దగ్గరలో ఉన్నాం. చూడండి, స్టీల్ రైలింగ్స్ కనపడుతున్నాయి, స్టెప్స్ దగ్గరలో ఉన్నాము. అక్కడ నుంచి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ చూసుకొని డైరెక్ట్గా ఉగ్రస్తంభం ఎక్కుతాం. పదండి, బయలుదేరుతున్నాం. పైకి వెళ్ళాలంటే ఉగ్రస్తంభం అప్పుడు బాగుంటుంది ఎక్కడానికి. ఇంకా ఇది ఎవరు? విజయవాడ. చూడండి, మనం ఇప్పటికే చాలా హైట్ వచ్చేసాము. మీకు కనిపిస్తున్నాయా బ్యాక్గ్రౌండ్ కొండలు? కొన్ని వేలడుగులు వచ్చేసాము ఇప్పటికే. ఇక్కడైతే సిగ్నల్స్ అస్సలు లేవు. పైకి వెళ్తే ఉగ్రస్తంభంకి వెళ్తే జస్ట్ లైట్గా 1-2 పాయింట్లు వస్తుందేమంటున్నారు. ఇక్కడైతే సిగ్నల్స్ అయితే అస్సలు లేవు. ఇంకా జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి మేము వెళ్ళలేదు ఇంకా. సో దగ్గరలో ఉంది, అక్కడికి వెళ్ళాక చూపిస్తా. ఓకే గాయ్స్, మనమైతే ఫైనల్గా కొంచెం దగ్గరికి వచ్చేసాము. ఇంకొక నాకు తెలిసి ఒక 200 మీటర్స్ ఉంటుంది టెంపుల్. సో కొంచెం పైకి వచ్చిన తర్వాత పైన వ్యూ, ఇది హిల్స్ ఏరియా. సో చూడండి వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. సో మనకి ఎదురుగా ఒక గైడ్, మనకి గ్రీన్ టీ షర్ట్ ఉంది కదా, ఆయన గైడ్ అనమాట. సో మీకు ఎవరికైనా గైడ్ రిక్వైర్మెంట్ ఉందంటే తీసుకుని వెళ్ళిపోవచ్చు. రిక్వైర్మెంట్ లేకపోతే అనవసరం. సో మళ్ళీ ఆయనకి ఛార్జెస్ ఇవ్వాలి కదా. సో అలా వెళ్ళిపోవడం. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, అక్కడ టెంట్ కనిపిస్తుంది కదా, అది జ్వాలా నరసింహస్వామి టెంపుల్. ఇక చూడండి, మీకు కనిపిస్తుందా జెండా? అక్కడ జెండా కనిపిస్తుంది చూడండి, అది జ్వాలా నరసింహస్వామి టెంపుల్. అక్కడ నుంచి మనం దర్శనం చేసుకొని ఉగ్రస్తంభం ఇక్కడ నుంచి చూడండి ఇక్కడికి వెళ్తాం. ఇక చూడండి, సగం దాకా వచ్చిన తర్వాత వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, ఈ మధ్యలో కూడా డోలీలు అందుబాటులో ఉంటాయి. సో వీటికి కూడా కిందంత కాస్ట్ కాపోయినా సరే ఎంతో కొంత కాస్ట్ మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్ళి మళ్ళీ కింద డ్రాప్ చేస్తారు. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఎక్కలాపోయేసరికి వీళ్ళు ఉంటారు కదా, ఇలా హెల్ప్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్, ఈ వాటరే వచ్చేది కిందకి, మొత్తం పాయ వెళ్తుంది కదా, ఈ వాటరే. ఇక్కడి నుంచి కొండ చూడండి ఎలా ఉందో, చాలా పెద్ద హిల్స్ ఇవి. ఉగ్ర హిల్స్ అంటే ఇక చూడండి మన జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే వచ్చాము. ఇంకా అదే లైన్ కనిపిస్తుంది కదా చివర రైలింగ్స్, అదే జ్వాలా నరసింహస్వామి టెంపుల్. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ చిన్న పైకుని చూసారా, ఇది ఉగ్రస్తంభంకి వెళ్ళే రోడ్డు. ఇది దారి చూడండి, స్టెప్స్ కూడా లేవు. ఇలా ఎక్కడే రాళ్ళ మధ్యలో కొండలను పట్టుకొని. సో ముందు ఇక్కడ నరసింహస్వామి దర్శనం చేసుకొని ఇక్కడికి వద్దాం కదండి. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్, ఆ సైడ్గా వాటర్ ఫాల్స్ కింద స్టెప్స్ ఉన్నాయి కదా దారి, ఆ దారిలో నుంచే వాటర్ ఫాల్స్ మీద పడతాయి. సో తడుచుకుంటే వెళ్ళాలి, మ్యాక్సిమం తడుస్తామేమో, తడవకుండా వెళ్ళాలి. అది చివర టెంపుల్ కనిపిస్తుందా గుడి మీకు, అదే గుడి. చూద్దాం, మనం ఇలాగే వెళ్దాం. కొన్ని ఈరోజు అయితే సాటర్డే కదా, కొంచెం జనాలు అయితే ఉన్నారు. చూడండి మధ్యలో వచ్చాము, జ్వాలా నరసింహస్వామి టెంపుల్, వాటర్ ఫాల్, బ్యూటిఫుల్ లొకేషన్. బ్యాక్ కనిపిస్తుందా? అసలు అదిరిపోయింది లొకేషన్ అయితే. ఇక్కడి నుంచి మీరు ఒకసారి ట్రై చేయండి. వెళ్దాం, దర్శనం దగ్గరికి వెళ్దాం.
అదే టెంపుల్, జ్వాలా నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ చూడండి, ఇదే కనిపిస్తుందా? రక్తగుండం. నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత చేతులు కడుక్కునే ప్రదేశం అంట ఇదే. ఇక్కడ వాటర్ కూడా పట్టుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ ఉంది చూసారా, అదే వాటరు ట్యాప్ నుంచి వస్తాయి. ఇక్కడ మనకి టెంపుల్ దగ్గర వచ్చేసి మన టూరిజం గైడ్ కూడా ఉన్నారు. సో ఒకసారి మాట్లాడతారు, వినండి మీరు కూడా. జయ నరసింహ. అహోబిలం వచ్చేసి 9 నవనరసింహ క్షేత్రాలు ఉన్నాయి. అందులో మనం వచ్చిన క్షేత్రం వచ్చేసి జ్వాలా నరసింహ స్వామి అని పేరు. జ్వాల అన్న ఫైర్. స్వామి వచ్చేసి ఏ రూపంలో వచ్చారంటే కోటి సూర్య భానుకోటి తేజోమ రూపంలో స్వామి బయటకు వచ్చారు. ఆ రూపాన్ని చూడడానికి మళ్ళీ మనసులో సాధ్యం కాలేదు. దేవతను చూసి ప్రశ్నించారు. అహోవీర్యం, అహోశౌర్యం, అహోబాహు పరాక్రమం, నారసింహం పరందైవం, అహోబిలం, అహోబలం. జ్వాలలో వచ్చేసి 5 విగ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ విగ్రహం వచ్చేసి స్వామి స్తంభంలోంచి అవతారం. దాని పేరే ఉగ్రస్తంభం పేరు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది ఉగ్రస్తంభము. దాని పేరు ఉగ్రస్తంభం అంటే ఉగ్రస్తంభం ఎందుకంటే స్వామి ఉగ్ర రూపం నుంచి బయటకు వచ్చారు. వృత్యోపుల్ల విశాలాక్షం వివక్షయ దీక్షితం వినాదాస్త్ర విస్ఫానం విష్ణు ఉగ్రం నమామిహం. అలాంటి ఉగ్ర రూపం నుంచి స్వామి బయటకు వచ్చారు. మన అహోబిల యొక్క విశేషం అంటే 108 దివ్యక్షేత్రాల్లో శుక్రాచార్య స్థలం ఎవరు ఇవ్వలేదు. మన నరసింహస్వామి స్థలం ఇచ్చారు. ఎందుకంటే హరి ఇక్కడే ఉన్నాడు. అది స్వాచే ఈ శుక్రాచార్యుడు. అందుకే హరి నిజ నిలయం అహోబిలం. ఇది వచ్చేసి ఈ మనకు వచ్చేసి బ్రహ్మవనం అనే పేరు. హిరణ్యకశిపుడు వచ్చేసి బ్రహ్మకు తపస్సు చేసిన ప్లేస్. చేసి 4 వరం తీసుకున్నారు. ఫస్ట్ వచ్చేసి మనిషి సంహారం చేయకూడదు, మృగం సంహారం చేయకూడదు. అందుకే మహావిష్ణువు నరసింహ రూపంలో బయటకు వచ్చారు. అందుకే నర మృగ రూపం నరసింహం. 2 వచ్చేసి పైన సంహారం చేయకూడదు, కింద సంహారం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వచ్చేసి 3500 ఫీట్. ఇదే హిరణ్యకశిపుని యొక్క వాసుబడి అంటే ఇంటి యొక్క గలపమానం. ఇక్కడే హిరణ్యకశిపుడు స్వామి సంహారం చేసిన ప్లేస్. 3 వచ్చేసి పగులు సంహారం చేయకూడదు, నైట్ సంహారం. సంధ్యకాలం సంహారం చేసిన స్వామి ఎవరు ఒక నరసింహస్వామి మాత్రం ప్రదోషకాలం సంహారం చేశాడు. 4 చేసి వెపన్ చేసి అందుకే గోరు. నెక్స్ట్ వజ్జనకాయ విద్మహే దీష్టదంష్టాయ భీమహి తన్నో నారసింహ ప్రచోదయాన్ని చెప్తారు. ఈ అహోబిలం వచ్చేసి 2 తీర్థాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి రక్తగుండము. స్వామి హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత స్వామి చేతులు ప్లేస్, దీనే రక్తగుండం అని పేరు. ఇక్కడ వచ్చే వాటర్ ఫాల్స్ వచ్చేసి భవనాశిని తీర్థం అని పేరు. స్వామి లోపల వచ్చేసి యుద్ధం చేస్తుంటారు. స్వామిని శాంతింపచేయడానికి ఉద్భవించిన తీర్థమే ఈ అహోబిలం భవనాశిని తీర్థం. ఇది ఎందుకు సమానం అంటే వైకుంఠ పారంలో వచ్చేసి విరజా నది అని ఒక పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణి వచ్చేసి మహావిష్ణువు అందులోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అలాగే ఈ అహోబిల క్షేత్రంలో ఈ భవనాశి తీర్థం వచ్చేసి స్వామి దర్శనం చేసుకోవాలి. ఇది వచ్చేసి ఏపీ వచ్చి 2 జిల్లాలు ఉన్నాయి. మొత్తం 108 వైక్షేత్రాలు ఉన్నాయి. అందులో మన అహోబిలం వచ్చేసి 97వ క్షేత్రం. దీన్నే తిరుమంగయ్య ఆల్వారు 10 భాషలు చెప్పారు. దైవమన్నా చెల్లువన్నా సింగవేరుకుంటామని చెప్పారు. దైవమన్నా నరసింహరే, క్షేత్రమన్నా అహోబిలమే. చాలా విశేషమైన పెరుమాలు. విశ్వతో పెరిగే పెరుమాలు జ్వాలా పెరుమాలు. అందుకు ప్రసిద్ధాలు రౌద్రాయ జ్వాలా నృసింహాయ మంగళం చెప్తారు. విశ్వంలో పెరిగే స్వామి జ్వాలా నరసింహస్వామి అని పేరు. ఇక్కడ వచ్చేసి స్వామి యొక్క తిరునామం అహోబిలే. గారుడ శైలి మధ్య కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మణ సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. జగజ్జన్నాది లీలాయ జగదానందహేతవే జగజ్జక్ష నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. 9లో మొదటి క్షేత్రము. స్వామిని దర్శించుకున్న వారికి నవగ్రహ దోష పరిహారం అవుతుంది. ఇక 9 నవనరసింహ క్షేత్రాలకు వచ్చేసి నవగ్రహ దోష నివారణ ఉంటుంది. ఇక్కడ స్వామిని దర్శించిన వారికి కుజగ్రహ దోష పరిహారం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి తిరుమంగయ్య వారు వచ్చేసి ప్రతి ఒక్క క్షేత్రానికి మంగళ శ్లోకం చెప్పారు. ఇక్కడ వచ్చేసి హిరణ్య స్తంభూతే ప్రఖ్యాత పరమాత్మనే ప్రహ్లాదాతిముష జ్వాలా నారసింహాయ మంగళం. యశ్యా భవత్ భక్త జనాతి అందు పితృత్వమన్నేతి విచారపూర్ణం స్తంభేవతార స్తవనం మే లభ్యం లక్ష్మీ నృసింహం శరణం ప్రపత్తే. నా పేరు ఆంజనేయులు. నేను అహోబిలం కాదు, ఏపీ టూరిజం గైడ్. మా నెంబర్ వచ్చేసి 9177976768. ఎవరైనా భక్తాదులు రూము, ఫుడ్, గైడు, అకామిడేషన్ సేవింగ్ కార్డు ఉన్న ఏపీలో ఎక్కడైనా సరే మా హెల్ప్ తీసుకోవచ్చు. జై నరసింహ. జ్వాలా నరసింహ స్వామికి జై. స్టార్టింగ్లో మనం వెళ్ళిపోయిన తర్వాత పైకి తర్వాత స్టార్టింగ్లో మనకి అక్కడే దీపాలు అమ్ముతారు అనమాట. దీపాలు వచ్చేసి ఎంతో 50 రూపీస్ అమౌంట్ ఎంత ఛార్జ్ చేశారనమాట. సో అక్కడే మన స్వామివారికి లోపల కాదు బయటే దీపాలు వెలిగిస్తారన్నమాట. బయటే, లోపలైతే ఏంటి దర్శనం చేసుకొని రావడమే.
సో దీపాలు వెలిగించిన తర్వాత పైకి వెళ్ళాము. సో అక్కడైతే హాఫ్ అన్ అవర్ టైం పట్టింది, ఎందుకంటే స్వామివారికి నైవేద్యం పెడుతున్నారంట. సో హాఫ్ అన్ అవర్ పైన పట్టింది మనకి. అక్కడ చాలా లేట్ అయిపోయింది అనమాట. మనం పైకి వెళ్ళేసరికి ఉగ్ర సమయానికి వెళ్ళేసరికి కూడా చాలా టైం పట్టేసింది. సో అక్కడ వెయిట్ చేయాలి, ఒక అరగంట వెయిట్ చేయాలి. ఓకే గాయస్, లోపలికి అయితే అలో చేస్తున్నారు దర్శనానికి, స్వామివారి దర్శనానికి. సో లోపలికి అయితే కెమెరా అయితే అలో లేదు. సో కెమెరా అయితే వీడియో అయితే రికార్డ్ చేయట్లేదు. సో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉగ్రస్తంభంకి వెళ్తున్నాము. సో అది కూడా వేరే వీడియో కింద డివైడ్ చేస్తాను, అది కూడా చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దర్శనం అయితే అయిపోయింది ఫైనల్గా. ఇక్కడైతే పానకం ఇస్తున్నారు, బాగుంది. వెళ్దాం ఉగ్రస్తంభంకి వెళ్దాం నెక్స్ట్.